Hi, Divya. Acha, you feeling so much of feel. So there is any problem with the hero or how you chosen this? Telugu, this is the first film, na? Yeah, yeah. First. So ఇదే what do you like? This story or a director? So what are the experiences with the hero? సో నాకు ఫస్ట్ నాకు స్టోరీ చెప్పాలికి డైరెక్టర్ రాలేదు, ఎవరినో తమిళ్ తెరించ ఒక అబ్బాయిని పంపించారు. సో నేను స్టోరీ విన్నాను, నాకు స్టోరీ ఇష్టమైంది. సో అండ్ ఇది కామెడీ జాన్రా నేను ట్రై చేయలేదు. నేను చేసిన ఒక 6 ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం సీరియస్గా ఉంటుంది. సో ఇది నాకు కొత్తదిగా ఉంది, ఇది నాకు ట్రై చేయాలి అని నేను థింక్ చేశాను. అదే ఒక్క రీజన్ నేను యాక్సెప్ట్ చేశాను. నాకు సుధీర్ గురించి ఏం తెలీదు. ఆమెకి చెప్పినప్పుడు స్టోరీ ఉండదండి, ఉట్టి ఆమె వీళ్ళకి చెప్పినప్పుడు ఆర్టిస్ట్కి ఏమంటే వాళ్ళ లైన్ వాళ్ళ క్యారెక్టరైజ్ నా క్యారెక్టరైజేషన్ అట్లా లాట్ ఆఫ్ పీపుల్ విల్ అగ్రీ. యా, అదే జరుగుతుంది. ముందు స్టోరీ అని డెవలప్ చేసి ఫుల్ నరేషన్ ఉండదు. సో అది చెప్పారు. సో సుధీర్ గురించి తెలీదు, ఎవరి గురించి నాకు తెలీదు. ఆ టైంలో నేను స్టోరీ విని నేను అది ఓకే చెప్పాను. అది కామెడీ జాన్రా అని మాత్రమే నేను ఓకే చెప్పాను. సో అలానే సెట్కి వచ్చిన నుంచే ఎక్కువ టైం కూర్చోపెడతారు. వాంటెడ్గా బ్రైడల్ లుక్ ఉంటుంది. మార్నింగ్ ఏం చెప్పాలి, శారీ వేయాలి అంటారు, సీన్ మార్నింగే రెడీ అంటారు, ఈవినింగ్ ఒక 5 o'clock షార్ట్ పెడతారు, హోల్ డే ఐ హ్యావ్ టు సిట్ ఇన్ ద బ్రైడల్ థింగ్. బట్ దట్స్ ఓకే, దట్స్ హౌ వర్క్ హ్యాపెన్స్ అండ్ ఇట్స్ ఓకే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ యాజ్ అ కంప్లైంట్, బట్ ఇట్స్ జస్ట్ లైక్ హీ కుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్ కన్సిడరేట్. ఎందుకంటే it's I always believe that a movie is not just about the producer, the hero, the heroine or the director. There is more to it. There are enta mante janalu from the technicians, enta people work అది స్టేక్లో పెట్టి మీకు ఏది కంఫర్టో, మీకు ఈగో ఉంటుంది అంటే అది అలా చూసేదే తప్పు అని నేను థింక్ చేశాను. ఎండ్ ఆఫ్ ద డే లైక్ యూ కాంట్ లైక్ పుట్ అదర్ పీపుల్స్ ఎఫర్ట్ అట్ స్టేక్. సో అది అలా చేయకూడదు. అలా మళ్ళీ వారు ఒక టైం ఒక షార్ట్ జరుగుతుంది, అది ఒక చేసింగ్ సీన్, అది ఫినిష్ చేసి అక్కడ ఒక 30 people ఉన్నారు, జూనియర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నారు. సో డైరెక్టర్ మైక్లే చెప్పారు, ఏంట్రా ఇది, ఈ అమ్మాయిని ఎంత అందంగా ట్రై చేస్తే ముడింజులా, ఎందుకంటే ఈ అమ్మాయి అందంగా లేదు అని పబ్లిక్గా చెప్పారు. సో అది వాళ్ళు ఒపీనియన్, ఓకే, వాళ్ళకు నేను అందంగా లేదు, అది నా ప్రాబ్లం కాదు. బట్ అది ఒక పబ్లిక్గా చెప్పినప్పుడు నాకు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ షాట్ నేను వెళ్ళి నా కెమెరా చూసేటప్పుడు ఒక వాళ్ళ అందరూ ఉన్నారు, వాళ్ళకు ఒక 8 అసిస్టెంట్స్ ఉన్నారు కదా. సో 8 అసిస్టెంట్స్ ఉంటారు ఆ డైరెక్టర్కి, అందరూ కూర్చి ఏమో నవ్వినే ఉంటారు. సో యాజ్ అన్ యాక్టర్ నాకు ఫస్ట్ నేను కాన్ఫిడెన్స్గా చూడాలి, దానికి డైరెక్టర్ ఇంపార్టెన్స్. నాకు బ్యాచులర్ చేసేటప్పుడు నేను మేకప్ లేదు, హెయిర్ చేయలేదు, ఏం లేదు, అది డైరింగ్గా నేను అది చేశాను. ఎందుకంటే అది నాకు ఫస్ట్ మూవీ. స్టిల్ ఐ డిడ్ ఇట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్స్ కాన్ఫిడెన్స్. దే టోల్డ్ మీ దట్ మీరు ఇలానే ఉండండి, ఇది బాగుంది. అది ఆ కాన్ఫిడెన్స్ కావాలి నాకు. సో ఒక ఫస్ట్ టైం ఒక మూవీ చేశాను, ఒక కొత్త ఇండస్ట్రీ, అది అన్నీ వాళ్ళు ఏం థింక్ చేయనే లేదు. ఇలానే మళ్ళీ చేసినా అది నేను అడ్జస్ట్ చేశాను. నేను ఓకే, ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంది, ఓకే, అది నేను ప్రాబ్లం చెప్పలేదు. బట్ అది ఒక సోషల్ మీడియాలో చెప్పినది నాకు కోపం వచ్చింది, అది అలా అయింది, అంతే. చంద్రశేఖర్ గారు, సో అంటే ఒక 2 film ఓల్డ్ ప్రొడ్యూసర్గా మీరు 10 and 10 మూవీస్ తీసిన ప్రొడ్యూసర్గా, అంటే అంత బ్లంట్గా ఇద్దరు కొత్త టెక్నాలజీ అని చెప్తున్నారు కదా, లైక్ ఇట్స్ మోర్ లైక్ ఏ బ్లఫింగ్, సుధీర్ డబ్బింగ్ అనేది. సో బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, దట్ 2 film ఓల్డ్ ప్రొడ్యూసర్, అది ఆ బ్లఫింగ్ అనేది ప్రస్తుతం పనిచేయచ్చేమో, బట్ ఆ జనాలకు వెళ్ళినప్పుడు లేదంటే ట్రేడ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు? బ్లఫింగ్ అనుకుంటున్నారు, నాకు అర్థమవుతలేదు. క్లియర్గా పెట్టాలని అనుకున్నది మేము సినిమాలో పెడదాం అనుకున్నాం. ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు, అర్థమైందా? సో నేను ఇప్పుడు టీజర్ చేస్తున్నాను, ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ హిమ్ టు కమ్. నేను ఇప్పుడు ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతుందా? సుధీర్ గారిని వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతుందా పోనీ ఎవరికైనా? సో ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ హియర్, ఐఎమ్ ట్రయింగ్ టు సీ దట్ నోబడీ ఈజ్ హర్ట్, నోబడీ ఈజ్ లూజింగ్, అందరిది లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద. సో నేను కొంచెం పర్లేదు, మీరు అబద్ధం ఆడితే అనుకోండి, బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ పర్సన్ హూ హ్యాస్ డన్ లాట్ ఆఫ్
యాక్టర్స్ క్యారెక్టర్స్కి మేము మళ్ళీ పిలిచి డబ్బింగ్ చేయకుండా ఆయన చేశాడు. అది ఆయనతోనే మీకు కల్పించి మీ పేరేందో చెప్పండి, రిమెంబర్ అండ్ ఐ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్. అదే అంటున్నాం, ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఆయన చేసేది. ఆయన పెద్ద ఇప్పుడు డిస్నీ హైర్ చేస్తుంది, ఇంతకుముందు హాట్‌స్టార్. సో హీఈస్ డూయింగ్ సంథింగ్ విచ్ క్యాన్ బీ మేనేజ్డ్ అండ్ క్లీన్ ఇట్ అండ్ పుట్ ఇట్. హీ స్టోల్ అండ్ మాకు అంతవరకు వచ్చింది ఫైన్గా. సో అది నేను ఉన్నట్టునే పెట్టాను. ఇందులో నేను సుధీర్ గారిది కాకుండా వేరే వాయిస్ పెడితే అది కరెక్టా? సో ఐ డింట్ డూ దట్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇఫ్ హీ కమ్స్ ఇట్స్ ఫైన్, అదర్వైజ్ జనాలకు నేను హానెస్ట్గా చెప్తాను, ఇదే ఉంది, ఇది పెట్టాను చూడండి అంతే. దట్స్ ఓకే అండి. ఇంకా ఇంతవరకు స్టెప్ వేసాము, ఇంకో స్టెప్ వేస్తాను. నాకు ఐ లైక్ యువర్ క్వశ్చన్ బట్ ఐఎమ్ కమింగ్ అవుట్. నితిన్ ప్రసన్న, హాయ్. సో మీరు వన్ ఆఫ్ ద యాక్టర్స్ హూ ఆర్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటాం ప్రతిసారి కూడా, బికాస్ ద వే యూ యాక్ట్ ఇన్ ద ఫిలిమ్స్ ఆర్ ద వే యూ పొసెస్ ద క్యారెక్టర్. బట్ హ్యావ్ యూ గాటన్ అ ప్రాపర్ క్యారెక్టర్ టిల్ డేట్ దట్ విల్ ప్రూవ్ యువర్ మెటల్ ఇన్ దిస్ ఫిలిం? నాట్ ఇన్ దిస్ ఫిలిం బట్ ఎనీథింగ్ అవుట్. అంటే లైక్ ఫ్రమ్ ద ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అనిపిస్తుందండి, లైక్ ఐఎమ్ స్టిల్ అండర్ యూటిలైజ్డ్ యాక్టర్ అని. బట్ దట్స్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. సో ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఐ గెట్ బెటర్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో అవును, ఈ మూవీలో అయితే ఐవ్ గాట్ అ వెరీ సాలిడ్ రోల్ నాకు. యా సో నిన్న డబ్బింగ్లో కూడా ఐ వాజ్ ట్రైంగ్ టు డబ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డబ్బింగ్లో చూసి ఐ వాజ్ షాక్డ్. ఓకే, పర్లేదు, నేను బాగానే చేస్తున్నాను అనిపించింది, క్యారెక్టర్ కూడా బాగా వచ్చిందని అనిపించింది. చంద్రశేఖర్ గారు, సో యా, చంద్రశేఖర్ గారు, అంటే డైరెక్టర్ గురించి ఎంత టాపిక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక హీరోతో మీ రిలేషన్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు సుధీర్ గారి ఫ్యాన్స్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో చాలామంది ఉంటారు. సో వాళ్ళు కూడా మొన్న ఒక పోస్ట్ ఏదో కూడా పెట్టినట్టున్నారు, అన్లెస్ అంటిల్ హీరో చెప్పేంత వరకు మనం కూడా ఏం ప్రమోషన్స్ చేయొద్దు అని. అది కరెక్టే అండి. నేను చాలా బాధపడుతున్నాను యాక్చువల్లీ, చాలా బాధ అని ఐ ఫీల్ ఫర్ ఫ్యాన్స్. బికాస్ ఈ ఫ్యాన్స్ చాలా వాళ్ళకి హీరోనైనా బయటకు వచ్చి చెప్పాలా, నేనైనా బయటకు వచ్చి చెప్పాలా, నాకు చాలా నుంచి ఉంది. బట్ మాకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, హీరో సుధీర్కి మాకు. ఆయన కూడా ఛాంబర్ వాళ్ళు పిలిస్తే అడిగితే ఈ విషయంలో మేము కొంతమందిని తీసామనే విషయంలో ఆయనని అడిగితే లేదు సార్, చంద్రశేఖర్ గారితో నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా. నాకు మరి అట్లీస్ట్ ఆన్లైన్లో ఉన్న ప్రమోట్ చేయాలి కదా, అట్లీస్ట్ రావాలి కదా ఒక ఈవెంట్ కన్నా. మీరేమైనా మాట్లాడమేనా జరిగింది? నేను అదే చెప్తున్నా, ఈరోజు నేను ఫ్యాన్స్కైనా నేను సారీ చెప్తున్నా. వాళ్ళు చాలా రోజు నుంచి వెయిట్ చేస్తారు, ఆయన్నే రిప్లై ఇవ్వాలా. కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్అవుట్. ఎందుకంటే ఛాంబర్లో ఉంది పిటిషన్. ప్లస్ ఇంకోటి మీకు నేనేం దాచుకోవట్లేదు. ఈరోజు ప్రెస్ వస్తుంటే నేను మాట్లాడతాను, నేను చెప్తున్నా. బికాజ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్, ఐ డోంట్ వాంట్, ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్, చెప్పేస్తున్నా. ఆయన ఇంతకుముందు కూడా మీరు ఇప్పుడు నన్ను అడిగినట్టు ఆయన అడిగే సందర్భాలు మీకు కూడా దొరికిండొచ్చు. ఆయన 2-3 జాగాలు కానీ చాలా జాగాలు మీరు అడుగుతుండో లేదో తెలియదు, ఆయన చెప్తుండో లేదో నాకు తెలియదు. బట్ మీరు ఇదే ఆయనను అడిగిన ఉంటే మేబీ హీ వుడ్ హావ్ టోల్డ్ అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో, మీరు అలా ఆయనను అడగకుండా నన్ను అడగడం ఇది కరెక్ట్ కాదు. బట్ నేను చెప్తున్నా ధైర్యంగా, నేనేమి ఐఎమ్ నాట్ ఈవెన్ 1% డిజానెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్. ఆయన వర్క్ చేయాలనే చెప్తున్నాను. ఇంతకుముందు చిన్న ఇష్యూస్లో కూడా వరి అవుతుంటే సినిమా నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఆయనకు ఒకటే చెప్తుండే, ఎవరి మీద నేను కంప్లైంట్ చేయలేదు. నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే 30 years నేను సినిమా వాళ్ళతో తిరిగాను. నేను వాళ్ళు హీరోస్ అనేది నాకు చాలామందితో చాలా బాగా రిలేషన్స్ ఉంది. ఈరోజు నేను వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా, ఒక హీరో రాకుంటే మీరు బాధపడద్దు, నేను మిమ్మల్ని ఎంతమంది అంత హీరోలు తీసుకొస్తా నాకు ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అవసరం ఉంటే. ఎందుకంటే అంత రిలేషన్ ఉంది ఆయనకి. ఈ జస్ట్ ఏమంటారు మనం ఐ ఫర్గాట్ ద ఎగ్జాక్ట్ కంటెంట్. అదే ఆయనతో ఏమైనా మాట్లాడే అదే చెప్తున్నా. అయితే ఆయనతో రిలేషన్ మాకు ఎప్పుడు ఏం ప్రాబ్లం. ఆయన వరి అవుతున్నా నేను పోయి ఒకటే చెప్పేది నా ఎక్స్పీరియన్స్ హీరోస్తో. ఏం చెప్తున్నా ఈ సినిమాలో జరిగేటివి అన్నీ జరుగుతుంటే సుధీర్ గారు మీరు వరి అయ్యి ఎక్కువ ఇది చేయదు. మీరు హీరోలాగా యూ జస్ట్ గో ప్రాసెస్. మీ ఎనర్జీ లాస్ట్ 20-30% అప్పుడే అవసరం పడుతుంది. సో నేను చెప్పాలంటే అందమంది 10 చెప్పొచ్చు కంప్లైంట్. బట్ డోంట్ వరీ, ఐఎమ్ పుట్టింగ్ మనీ, దట్స్ వాట్ మై సైడ్ ఈస్ దట్ ఓన్లీ. మీరు ఇవి చిన్న వీటికి వరీ కాదు. అది వరీ ఎందుకంటే డిలే అవుతుంది, టైంకి పిలిచి షూట్ చేస్తలేరు, మళ్ళీ ఆయన టీవీ సీరియల్స్ ఆపారు కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఫినిష్. ఆయన వరీస్ కూడా నా వరీసే అవి కూడా.
కానీ నేను డైరెక్ట్గా చాలా రోజులు కొంతమందిని కాపాడుకుంటూ ఆయనకి వరి కాదు అని చెప్పా. కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్పాను సార్, 30% సినిమా అయినప్పుడు, 20% సినిమా అయినప్పుడు, 40% అప్పుడు చెప్పిన ఇలా వీళ్ళ వల్ల అవుతుంది అని చెప్పే నేను తర్వాత టీంని మార్చడం జరిగింది. దేవభారతి గారు, సో వీ ఆల్ నో యూ యాజ్ సుబ్బు అండ్ మెనీ క్యారెక్టర్స్, చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అండ్ మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ వేరే నెక్స్ట్ సుధీర్ గారి ఫిల్మ్కి నన్ను ఒక సాంగ్ కోసం, స్పెషల్ సాంగ్ కోసం అడిగారు అని చెప్పారు. డూ యూ చెక్ అంటే మిమ్మల్ని వాంటెడ్లీ అడిగారని మీకు అర్థమైందో, ఆర్ఎల్స్ కావాలని చెక్ చేయడానికి అడిగారని మీరు ఎలా చెక్ చేసుకొని చెప్పగలిగారు? ఎందుకంటే నెక్స్ట్ ఫిల్మ్ గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి, మేబీ అది ఆ డైరెక్టర్కి నెక్స్ట్ అదొక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మేబీ అతని మీద రాకుండా ఉంటుంది కదా. మీరు ఏమైనా ప్రాపర్గా చెక్ చేశారో, ఆర్ఎల్స్ నార్మల్గానే ఇలా మిమ్మల్ని కావాలని అడిగారని అనుకుంటున్నారా? లేదు, అది వాళ్ళ నంబరే, అది ఆ డైరెక్టర్ నంబరే, అది వాట్సాప్ నంబర్. వాళ్ళు పిక్చర్ ఉంది, వాళ్ళు అన్ని డీటెయిల్స్ పంపించారు నాకు. ఆ మూవీ గురించి ఏమేం ఆర్టికల్స్ వచ్చిందో అది అన్నీ నాకు లింక్ పంపించి, ఏమో నాకు సుధీర్ తెలీదు అని అన్ని డీటెయిల్స్ నాకు పంపించి నాకు అడిగిందండి. వీళ్ళెందుకు నాకు ఐటమ్ నెంబర్ అడుగుతున్నారు, ఈ డైరెక్టర్ సుధీర్ మూవీకి అన్నారు. సుధీర్ మూవీకి నీకు ఐటమ్ నెంబర్ అడగడం ఏందని నేను షాక్ అయినా. అందులో 3 హీరోయిన్లు ఉన్నారు, నిన్నెందుకు అడగదు? ఫస్ట్ అనుకుని ఏదో జస్ట్ బై మిస్టేక్ డైరెక్టర్కి తెలియదేమో, పాత ఇష్యూ, సో అడిగింటారులే వదిలేసే అన్న. అది కాదు, ఆమెని ఇంకా దట్ ఈస్ పర్పస్లీ డన్ అనేది తర్వాత అర్థమైంది. అంటే మేము విన్నది ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు పేరు అయ్యారు కదా, బాగుంటుందేమో తిన పేరు అయితే అనే ఉద్దేశంతో అడిగారని మాకు వాళ్ళ నుంచి వచ్చింది. మీరు వాళ్ళని అడగండి. ఆయననే హీరో ఉన్నాడు, ఆయన నేను వేరే సినిమా చేసేటప్పుడు సైడ్ క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా, ఆయనకు ఇష్టమేనా చేయమని మేము ఆ డైరెక్టర్, ఇంకో డైరెక్టర్ ఈ ఇష్యూ నడుస్తున్నాం. దిస్ వాజ్ పర్పస్లీ డన్. వెన్ షీ టోల్డ్, ఐ ఓన్లీ బ్రష్డ్ ఇట్ ఆఫ్. అది ఉండదమ్మా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, ఆ డైరెక్ట్ కొత్త టీము కొత్తది అనుకున్నాను. కానీ లేదు, ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఆ టీము సుధీర్ గారికి, అదే సుధీర్ గారు ఈజ్ నాట్ కమింగ్ బికాజ్ ఈజ్ బాండెడ్. ఆయన అక్కడ ఫిక్స్ చేశారు అనుకుంటా. ఆ టీంలో ఎవరు ప్రొడ్యూసర్, మెయిన్ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేటోళ్ళు మీరు ఎవరో మీకు కూడా తెలుసు కదా. మీ డబ్బులు ఎవరియో బయట వాళ్ళయి, ఆ సాంగ్ వాటికే డబ్బులు ఉండే అంట. నాకు చెప్పిండ్రు, నాకు ఇప్పుడు బయట ఈ ఇష్యూ వచ్చినాయి, చాలామంది బయటకు వచ్చి చెప్పారు బాధితులు, అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి, టైం వస్తే నేను పెడతా. అలా ఆ పాట చేశారు, ఆ పాట కోసమే ఐటమ్ నెంబర్ ఇప్పుడు అది అమ్మితే మళ్ళీ ఆడియో రైట్స్ పోస్తే ఆ పైసలతో చేస్తారు. ఇప్పుడు మీరు కూడా చూస్తారు, అది మీకు తెలిసి ఉంటుంది కూడా. కానీ దట్ ఈస్ రాంగ్, వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ అది డిఫరెంట్. సుధీర్ గారు కూడా చూస్తారు ఆ టీం గురించి. అది కూడా నాకు వాళ్ళు కనెక్టెడ్ని ఎలా తెలుసు అని వాళ్ళు ట్వీట్ చేశాను కదా, ఆ టైంలో ఆ మూవీ డైరెక్టర్ మన ఈ డైరెక్టర్కి సపోర్ట్ చేసి ఒక పోస్ట్ పెట్టారు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ కాంట్రవర్సీస్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ మీ ఫస్ట్ డెబ్యూ తెలుగులో గోట్ రాబోతుంది కాబట్టి, హౌ యు ఆర్ ఫీలింగ్? అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ కాంట్రవర్సీస్, యువర్ తెలుగు ఫస్ట్ ఫిల్మ్ కదా, అందుకని I'm very happy about it. I'm very happy that I got casted in GOAT. ఎందుకంటే ఈ మూవీలో అన్ని వేరియేషన్స్ ఇచ్చారు నాకు. సో ఇది ఒక మంచి డెబ్యూగా ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చంద్రశేఖర్ గారు సార్